మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాం. బెల్షెజరు అనేటువంటి రాజు మరి 1000 మందితో విందు చేయిస్తూ విందులో పాల్గొని ఉండగా యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుని ఆలయంలో ఉన్న వెండి బంగారు పాత్రలు మరి తీసుకొచ్చి వాటిలో మత్తు పదార్థాలు, ఇవన్నీ పానీయాలు, ద్రాక్షారసం ఇవి తాగుతూ ఉండగా దేవుని సన్నిధి నుంచి ఒక మానవ చేతి వ్రేలు కలిగినటువంటి ఒక మానవ హస్తం వచ్చి బెల్షెజరుకు ఎదురుగ్గా ఉన్న గోడ మీద రాస్తూ ఉంది. రాస్తూ ఉన్నటువంటి భావం చెప్పమని మరి అందరినీ ఆహ్వానిస్తాడు రాజు. గారడీ విద్య గలవారిని 7వ వచనం 5:7 కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని అతురముగా ఆజ్ఞ ఇచ్చి బాబెలులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతం చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ధూమ్ర వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణను ధరింపబడినవాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును అన్నాడు. అయితే దానియేలు ఆయన దగ్గరికి తీసుకురాబడ్డాడు. అండ్ ఇప్పుడు దానియేలు 5:18 వచనంలో మాట్లాడుతున్నాడు రాజుతో. చూద్దాం. రాజా, చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహద్దశను ఏమిచ్చాడంట? మహోన్నతులకు దేవుడు నీకు మహద్దశనిచ్చాడు. రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చాను. నెబుకద్నెజరుకి ఏమిచ్చాడంట? రాజ్యాన్ని, దాని ప్రభావాన్ని, దాని ఘనతను ఇచ్చాడట. దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపాను. దేవుడు నీకు మహద్దశ కలిగించాడు. కలిగిస్తే నువ్వెవరిని చంపాలనుకున్నా వాళ్ళని చంపేశావు. ఎవరిని చంపగోరినో గోరినో వారిని చంపాను. ఎవరిని రక్షించగోరినో వారిని రక్షించాను. నీ ఇష్టం ఆటాడేసుకున్నావు. ఎవరిని చంపాలనుకున్న వాళ్ళని చంపేశావు. ఎవరిని రక్షించాలనుకున్న వాళ్ళని రక్షించావు. వారిని రక్షించను. ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించావు. ఎవరెవరిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళి పెట్టాలో వాళ్ళందరినీ హెచ్చించావు. అవునా? హల్లెలూయా. కాబట్టి ఎవరిని పడద్రోయగోరినో వారిని పడద్రోసెను. కాబట్టి సకల రాష్ట్రములను ఇలా చెప్పుకుంటూ వస్తే, అయితే అతడు తన మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా ఏం చేసుకున్నాడంట? ఎవరు? బెల్షాజరు అను అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగిండియు నీ మనస్సును అడుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నీవే హెచ్చించుకుంటువి. హెచ్చించుకోండి. మంత్రిని చేశాడు కదా దేవుడు, ఇక నువ్వే దేవుడివి. ముఖ్యమంత్రి దేవుడు, ప్రెసిడెంటే దేవుడు, ప్రధానమంత్రి దేవుడు. పరలోకమందున్న ప్రభు మీద నీవే హెచ్చించుకుంటువి. ఎంతకాలం హెచ్చించుకుంటారు? హెచ్చించుకోండి. నేనే దేవుడిని అని హెచ్చించుకోండి. నేనే రాజుని, నేనే ముఖ్యమంత్రిని, నేనే 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 అని హెచ్చించుకోండి. హెచ్చించుకుంటువి ఎట్లనగా నీవు నుండి అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్రులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి పరిశుద్ధుడైన దేవుని పాత్రలో ద్రాక్షారసము నింపి త్రాగవల్లని మీరు ఏం చేశారు? త్రాగుచ్చు ఉన్నారు. చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను అని అంటాడు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఏ దేవుని వశమును ఉన్నావో ఆయన్ను నువ్వు గణపరచలేదు. ఏ దేవుడైతే నీకు ఈ మహద్దశ ఇచ్చాడో ఆయన్ని కనపరచకుండా నువ్వేంటిని కనపరుస్తూ ఉన్నావు?
దేన్ని? కర్రతో, ఇనుముతో, రాయితో చేయబడిన దేవతలను స్తుతిస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నావు. దేవుడు వదిలిపెడతాడా? నెవర్ లీవ్. ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన నీ ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాసిన శాసనం ఏంటి? మెనే మెనే టెకేలు ఫార్ సేమ్ అన్నాడు. గోడ మీద రాయబడిన శాసనం. మెనే అంటే నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసి దాన్ని ముగించాడంట. నీ బుక్ క్లోజ్ అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయింది. ఇక చరిత్రలో రాసుకోవడానికి నీ చాప్టర్లో పేజీలు లేవు. యువర్ చాప్టర్ ఇస్ క్లోజ్ చేశాడట. అవునా? ప్రభుత్వంలో లెక్క చూశాను, త్రాచులో తూచగా ఆయనకు నువ్వు చాలా చీపుగా కనపడ్డావు. అన్ని ఘోరాలే చేసావు, అక్రమాలే చేసావు, దందాలే చేసావు, మర్డర్లే చేసావు, మానవంగాలే చేయించావు. ఎన్ని చేయించావు. ఎంత దోచేసుకున్నావు. ఆ రోజుల్లోనే రాసి పెట్టారు ఈ విషయాలన్నీ. అవునా? దోచేసుకున్నారు. టెకేల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ ఎదురు నుండి తీయబడి అయిపోయింది. యువర్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్.